రైట్, ఇక ఈ ధ్యాన్స్కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఏలూరు నుంచి పోతురాజు మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. పోతురాజు, అప్డేట్స్ ఏంటి? కౌంటింగ్ సంబంధించి ఏలూరులో అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అప్డేట్స్ ఏంటి? కార్తీక్, ప్రసాదంగా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకి సంబంధించి కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కౌంటింగ్ కౌంటౌన్ ప్రారంభం చెప్పొచ్చు. అధికార యంత్రాంగం కూడా చూస్తే కనుక ఎవరైతే సిబ్బంది ఉన్నారో కౌంటింగ్లో పాల్గొన్నటువంటి సిబ్బందికి ఇప్పటికే కూడా కొన్ని రకాలు కూడా తర్ఫీదుగా ఇచ్చారు. చూస్తే కనుక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చూస్తే ప్రధానంగా ఏలూరు జిల్లాకు సంబంధించి చూసుకుంటే కనుక ఈ ఏలూరు జిల్లాలో సుమారు 1200 మంది సిబ్బంది కూడా ఈ సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా పాల్గొనబోతున్నారు. చూస్తే కనుక జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సీట్లకు సంబంధించి చూసుకుంటే ప్రధానంగా చూస్తే కనుక ఏలూరుకి సంబంధించి ఉన్నటువంటి తొలి ఫలితం కూడా ఏలూరు కూడా 16 రౌండ్లకు సంబంధించి కూడా తొలి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. చివరి ఫలితం చూస్తే కనుక నూజివీడికి సంబంధించి కూడా వెలువడే అవకాశం ఉంటుంది. ఉదయం 8 గంటల ప్రాంతంలో కూడా చూస్తే కనుక పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఈ ఓట్లను కూడా లెక్కిస్తారు. అనంతరం చూస్తే 8:30 ప్రాంతంలో ఈవీఎంకి సంబంధించినటువంటి ఓట్లను కూడా లెక్కించే ప్రక్రియ ప్రారంభమవుతుంది. పూర్తిగా చూస్తే కనుక మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో కూడా ఏలూరు ఫలితం రాబోతుంది. అనంతరం చూస్తే కనుక ఉంగుటూరు, కైకలూరుకి సంబంధించినటువంటి నియోజకవర్గాల ఫలితాలు చూస్తే కనుక లాస్ట్లో నూజివీడికి సంబంధించినటువంటి ఎక్కువ రౌండ్లు ఉంటుందో కూడా నూజివీడికి సంబంధించిన ఫలితం రాబోతుందని చెప్పొచ్చు. అటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కానీ ఇటు చూస్తే కనుక ఏలూరు జిల్లాకు సంబంధించి కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టారు. ఏలూరు జిల్లాకు చూసుకునే కనుక సుమారు 1200 మంది పోలీస్ సిబ్బందితో పాటు 450 మంది పారామిలిటరీకి సంబంధించినటువంటి బలగాలను కూడా సిద్ధం చేశారు. చూస్తే కనుక 133 సంబంధించినటువంటి సమస్యాత్మకమైనటువంటి కేంద్రాలను కూడా అధికారులు అయితే గుర్తించారు పోలీసు అధికారులు. వీటితో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్తో పాటు మొబైల్ టీములుగాను మరోవైపు చూస్తే కనుక పికెటింగ్ సంబంధించినటువంటి బృందాలతో పాటు ఏర్పాటు చేశారు. పోలింగ్ సంబంధించిన జరిగే ప్రాంతం నుంచి 200 మీటర్ల వైపు రెడ్ జోన్గా కూడా ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. సెక్షన్ 30 కూడా పూర్తి స్థాయిలో కూడా అమల్లో ఉంటుందని చెప్పి అధికారులు స్పష్టం చేశారు. ఎటువంటి అల్లర్లకు పాల్పడినా కానీ కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి వారు కూడా స్పష్టం చేశారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాకు చూసుకునే కనుక ఎక్కడున్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాగా తొలి ఫలితం నరసాపురం నియోజకవర్గం నుంచి రాబోతుంది. ఇక్కడ 12 రౌండ్లలోనే ఇక్కడ ఫలితం తేలబోతుందని చెప్పొచ్చు. అనంతరం చూస్తే కనుక చివరిగా చూస్తే ఉండి నియోజకవర్గానికి సంబంధించినటువంటి చివరి ఫలితం కూడా రాబోతుంది. అక్కడ 22 రౌండ్లకు సంబంధించినటువంటి ఉన్నాయి. అనంతరం చూస్తే భీమవరం కానీ ఇటు చూస్తే కనుక ఉండికి సంబంధించి కానీ తాడేపల్లిగూడెం ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేశారు. మరోవైపు భీమవరంకి సంబంధించినటువంటి బీవీరాజ్ కళాశాలలో ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా 2 కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇటు బీవీరాజ్ కళాశాలలో కూడా మిగతా సంబంధించినటువంటి ఆచంట కానీ పాలకొల్లు కానీ మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇక్కడ బీవీరాజ్ కళాశాలలో కూడా కౌంటింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చూస్తే కనుక సుమారు 1200 మంది సిబ్బంది కూడా ఇక్కడ సూపర్వైజర్లు కావచ్చు, మైక్రో అబ్జర్వర్ కావచ్చు పూర్తి స్థాయిలో కూడా కౌంటింగ్ సిబ్బంది కూడా ఇక్కడ పాల్గొనబోతున్నారు. ర్యాండమైజ్ పద్ధతిలో కూడా నియోజకవర్గాల వారీగా వారికి సంబంధించినటువంటి కౌంటింగ్లో పాల్గొన్నటువంటి సిబ్బంది కూడా వీరికి సంబంధించినటువంటి తర్ఫీదుగా ఇచ్చారు. పూర్తి స్థాయిలో చూస్తే కనుక ఇప్పటికి సంబంధించి కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్కి సంబంధించి కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరిగే విధంగా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్తీక్ అండ్ పోతురాజు, ఒకవైపు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు కానీ ఇంకోవైపు టీడీపీ దాడులకి పుసుగొలుపుతుందన్న సమాచారం అయితే ఉంటుంది. దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అనగానే కొంత సెన్సిటివ్ ఏరియాస్ ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా చూస్తే కనుక గతంలో చూస్తే ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తరుణంలోనే ఇక్కడ ఉన్నటువంటి సాక్షాత్తు రాష్ట్ర హోంమంత్రి ఎవరైతే ఉన్నారో హోంమంత్రికి సంబంధించినటువంటి నియోజకవర్గంలోనే పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులే ఆమె ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆమెపైకి సంబంధించిన ప్రచారం ముగించుకుని అక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఆమె నివాసం ఏదైతే బస చేసినటువంటి నివాసం మీద దాడులు చేసినటువంటి బస్ కూడా ఉంది. అలాంటి దాడులు జరుగుతాయని చెప్పి ఇక్కడ దెందులూరు నియోజకవర్గంలో చూస్తే కనుక కౌంటింగ్ సమయంలో చూస్తే పోలింగ్ సమయంలో కూడా ప్రధానంగా చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి ఏరియాలో చూస్తే దాడులు చేసి తెగబట్ట కాకుండా హత్యాయత్నాలు కూడా చేశారు. చూస్తే కానీ అక్కడ ఉన్నటువంటి కత్తెరలతో కూడా దాడులకు తెగబడ్డారు. టీడీపీ మోకలు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని టార్గెట్ చేశారు. ఇప్పటికి సంబంధించి కూడా కౌంటింగ్కి సంబంధించి కూడా అల్లర్లు చెలరేగే విధంగా కూడా పూర్తి స్థాయిలో ప్రేరేపించే విధంగా పచ్చమొక్కలు రెచ్చిపోతాయని చెప్పని సంకేతాలు కూడా ఉన్నాయి. అలాంటి తరువులో ఎవరైతే పూర్తి స్థాయిలో దాడులకు పాల్పడతారని చెప్పి తెలుస్తుందో వైఎస్ఆర్సీపీ శ్రేణులు మొత్తం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పని పూర్తిగా ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి కేడర్ కూడా ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన అధిష్టానం కూడా దిశానిర్దేశం చేసింది. చూస్తే కనుక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధానంగా సెన్సిటివ్ ఏరియాలు అయితే ఏతున్నాయో గోపాలపురం నియోజకవర్గం కావచ్చు, దెందులూరుకి సంబంధించిన నియోజకవర్గం కావచ్చు, ఈ నియోజకవర్గాల్లో ఏదైతే అల్లర్లకు పాల్పడతారో వారికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టారు. ఇప్పటికే 6000 మందికి సంబంధించినటువంటి రౌడీ షీటర్లతో పాటు బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటికే ఏలూరు జిల్లాలో 130 మరేపు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి 100కు సంబంధించినటువంటి ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలజడి చలంగా ప్రధానంగా చూస్తే కనుక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి
కౌంటింగ్ సంబంధించి వెలువడుతున్న తరుణంలో అల్లర్లు కనుక ప్రేరేపించే విధంగా మరోవైపు రెచ్చగొట్టే విధంగా ప్రేరేపించే విధంగా జిల్లాలో కనుక చర్యలు కనుక చేపడితే పూర్తి స్థాయిలో తాము రౌడీ షీట్లు పెట్టడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసు అధికారులు కూడా స్పష్టం చేశారు. ఒకవైపు వజ్ర వాహనాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే టీయర్ గ్యాస్ సంబంధించినటువంటి వాహనాలు కానీ పెట్రోల్కి సంబంధించినటువంటి పోలీస్ సంబంధించినటువంటి స్పెషల్ టీంలు కూడా ఇప్పటికే రంగంలో దిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ పోతురాజు.